అని చెప్పొచ్చు. ఓకేనండి, మన ఫస్ట్ కలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరండి? వెంకట్. సమస్య ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? నా గురించి. డేట్ ఆఫ్ బర్త్ చెప్తారండి? 12/11 ఇయర్ అండి? 1993. టైం అండి? ఎప్పుడు పుట్టారు? 9:15 AM అండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? ప్లేస్ చెప్పండి. హైదరాబాద్. సమస్య ఏంటండి? ఇంటర్మీడియట్ అయిపోయింది. బ్యాంక్ ఎగ్జామ్స్ కి అంటే ఉందా లేదా, బ్యాంక్ జాబ్ ఉందా లేదా. నక్షత్రం ఏంటి? నక్షత్రం ఏంటండి మీది? చిత్త నక్షత్రం అండి. అలాగేనండి. మరి పద్మజ రాణి గారు మీ సమస్యకు తగిన పరిష్కారం చెప్తారండి. అంటే ఇప్పుడు నేను బ్యాంక్ ఎగ్జామ్స్కి రాయడానికి అవకాశం ఉందా, నా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అన్నది మీరు అడుగుతున్న ప్రశ్న. అయితే ప్రస్తుతం నడుస్తున్న దశలు, అంతర్దశలు, గోచారం, దాంతోపాటుగా మనకి ఉన్న వాస్తు అన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంతేకాకుండా న్యూమరాలజీ ప్రకారం కూడా తీసుకుని దీంట్లో క్యాలిక్యులేషన్లో మనం కలుపుకున్నట్లయితే తప్పనిసరిగా ప్రతి విషయంలో మీకైతే పట్టుదల అనేది చాలా అధికంగా ఉంటుంది. చెయ్యాలి అన్న కాన్ఫిడెన్స్ అనేది చాలా అధికంగా ముందుకు వెళ్ళిపోవాలి అనుకుంటున్నప్పటికీ నడుస్తున్న దశలు కానీ లేకపోతే గోచారంలో ఈ యొక్క ఏళ్ళనడిసలు ఇలాంటివి వచ్చినప్పుడు కానీ ఆలోచనలు ఉన్నా వాటిని ఆచరణలో పెట్టేటప్పుడు ఏదో రకమైన అడ్డంకులు అంటే విఘ్నాలు, ఆటంకాలు అనుకోవచ్చు. లేకపోతే కొన్ని సందర్భాల్లో బద్దకించి ఆపేయడం కానీ ఇలాంటివి నడిచే అవకాశాలు కూడా దీంట్లో కనబడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే నడిచేది అతి ప్రధానంగా రాహు మహాదశ. ఒక పక్కన ఏళ్ళు నడిచని రాహు మహాదశ, రాహులో మళ్ళీ మీకు పెడుతున్నది కూడా మీకు చంద్రుడి యొక్క అంతర్దశ. వీటన్నిటి కాంబినేషన్లో కూడా ఎలా ఉంటుందంటే పడుతున్న కష్టానికి తగినంత ప్రతిఫలం రావడానికి తగినట్టుగా మీ యొక్క ప్లానింగ్ అనేది కరెక్ట్గా ముందుకు వెళ్ళకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి మీరు చిన్న చిన్న పరిహారాలు కూడా పాటించినట్లయితే తప్పనిసరిగా మంచి ఫలితం ఉండే అవకాశం ఉంది. అది కూడా ఏంటంటే దాదాపుగా జూన్, జూలై దాటిన దగ్గర నుంచి కొంతవరకు ఫేవరబుల్ టైం అనేది వచ్చే అవకాశం కనబడుతున్నప్పటికీ కూడా మళ్ళీ 2013, 2014 మధ్య టైం అంటే దాదాపుగా నెక్స్ట్ ఇయర్ జూన్ దాకా కూడా నడిచేది ఎప్పుడైతే కుజుడి యొక్క అంతర్దశ నడుస్తుందో ఆ కుజుడు మీకు ఇవ్వాల్సినంత ఇంపార్టెన్స్ మీ యొక్క జీవితంలో సెటిల్మెంట్కి ఇవ్వడు కనుక 2014 దాకా కొంచెం క్రూషియల్ టైంగానే మనం తీసుకోవాలి. దానికి సంబంధించి మీరు చేయవలసింది బెల్లం దానం చేయడం అనేది ఒకటి చేయాలి. అలాగే చేతికి ఆల్రెడీ మీరు పెట్టుకున్న దాంట్లో పగడం లాంటిది ఏదైనా ఉంటే అది తీసేయండి. ఇది మాత్రమే కాకుండా ఉంటున్న ఇల్లు ఏమైనా దక్షిణపరంగా ఉందా అంటే మీరు ఉండే రూమ్ అయినా సరే, అంటే మనం మార్చుకోలేనప్పుడు ఎలాగో దాన్ని ఏం చేయలేనప్పుడు అట్లీస్ట్ మనం చదువుకునే డైరెక్షన్ కానీ మనం పడుతున్నప్పుడు కష్టానికి ఒక మంచి డైరెక్షన్ తీసుకొని చదువుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. దానికి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ దక్షిణాన్ని అవాయిడ్ చేస్తూ పగడం పెట్టుకోకుండా బెల్లం దానం చేస్తూ దీంతో పాటుగా శనికి సంబంధించిన స్తోత్రాలు పఠిస్తూ ఇవన్నీ చేసుకున్న మీదట మీకు 2014 జూన్ దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. ముందు ఈ రకమైన పరిహారాలన్నీ పాటించండి. మరొక కలర్ రెడీగా ఉన్నారండి. నమస్కారం అండి. చెప్పండి. ఓకేనండి, కాల్ డిస్కనెక్ట్ అయింది. ఈ రోజు జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయండి? ఈ రోజున పుట్టిన స్త్రీలలో అతి ప్రత్యేకంగా ఏంటంటే వాళ్ళు అన్ని విషయాల్లో ప్రత్యేకంగా కనబడడానికి తాహతాలాడుతుంటారు. ఏదన్నా ఒక చిన్న విషయం మనసులో కనుక పడితే చాలా కాలం దాని గురించి ఎక్కువ బాధపడడం, ఎక్కువ అతలాకుతలం అయిపోవడం అనేది, అరే ఇలా మాట పడ్డానే అన్న మానసిక వేదన వాళ్ళలో అధికంగా ఉంటుంది. వీలైనంత వరకు ఒకళ్ళ చేత ఒక మాట అనిపించుకోకుండా దానికి ముందే ప్రిపేర్డ్గా వాళ్ళు ఉంటారు. కానీ ఏదైనా అనుకోకుండా ఏదైనా ఇలాంటి ఇబ్బందులు కనుక ఎదురయ్యి అవతల వాళ్ళు అపార్థం చేసుకున్నట్లయితే చాలా కాలం అది వాళ్ళ మనసులోంచి వెళ్లకుండా ఎక్కువ బాధపడడం అనేది వాళ్ళలో ప్రధానమైన లక్షణం. అలాగే ఏ రకమైన వర్క్ అయినా సరే చాలా చక్కగా చేయడం, వాళ్ళకంటే ఒక ప్రత్యేకంగా దాన్ని చేసి దాన్ని నిరూపించుకోవడం అనేది, అందరికంటే ముందే వెళ్ళి ఎక్కువ ఇచ్చిన టైం కంటే ముందే దాన్ని కంప్లీట్ చేయడం అనేది వీళ్ళలో అతి ప్రధానమైన ప్రత్యేక లక్షణాలు. కాబట్టి వీళ్ళకి వైవాహిక జీవితాన్ని కూడా తీసుకున్నా కూడా వైవాహిక జీవితంలో ఎప్పుడైతే అన్ని పనులు ఇన్ టైంలో వీళ్ళు కంప్లీట్ చేస్తారో, చక్కటి మెరుపు వేగంతో చేస్తారో వీళ్ళకి అన్ని విషయాల్లో కూడా బాగుంటుంది లైఫ్. ఓకేనండి, మనం కాల్ తీసుకుందాం. నమస్కారం అండి. హలో, మీ పేరు చెప్పండి. నా పేరు ప్రశాంతి అండి. ప్రశాంతి గారు, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? ఆ డేట్ ఆఫ్ బర్త్ అండి 6/3 చెప్పండి. 1988. టైం ఉదయం చెప్పండి. 6:05 పుట్టాను. ఉదయం అండి? ఉదయం 6:05. ప్లేస్ చెప్పండి, ఎక్కడ పుట్టారు? జన్మస్థలం? విశాఖ జిల్లా, విశాఖపట్నం అండి. మీ నక్షత్రం అండి? అది హస్త నక్షత్రం. ఎన్నో పాదం తెలియదు. అలాగేనండి. సమస్య ఏంటండి? సమస్య ఏంటంటే అంటే నాకు జాబ్ ఎప్పుడు వస్తుంది, లైఫ్ ఎలా ఉంటది. ఓకే, జాబ్ గురించి, లైఫ్ గురించి అండి. ఎంతవరకు చదువుకున్నారు? నేను ఎంఎస్సీ చేశాను. జాబ్ ఎంఎస్సీ కంప్లీటెడ్ అండి?
కంప్లీట్ 1 ఇయర్ అవుతుంది, ఖాళీగానే ఉన్నాము. ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు. అలాగేనండి, పద్మజరాణి గారు చెప్తారండి సమాధానం. అంటే ఇప్పుడు వృత్తిపరంగా నాకు ఫ్యూచర్ ఎలా ఉండబోతోంది, నాకు 1 ఇయర్ బట్టి ఆశించినట్టుగా ఎదుగుదల లేదు, ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీ యొక్క సమస్యమ్మా. అయితే ప్రస్తుతం నడుస్తున్న టైం కూడా తీసుకున్నట్లయితే రాహు మహాదశలో శుక్రుడి యొక్క అంతర్దశ నడుస్తుంది, అలాగే ఏలినాటి శని కూడా గోచర రీత్యా నడుస్తుంది. రాహువు ఇంకో పక్కన ఏలినాటి శని నడవడం అనేది ఒకటి, రెండోదేమో మీకు ఒక శుక్రుడి యొక్క అంతర్దశ నడవడం, ఆ శుక్రుడు ఈ జాతకానికి ఇవ్వాల్సినంత ఫలితం ఇవ్వడంలో కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. అది కూడా దాదాపుగా మీకు అక్టోబర్ దాకా ఇదే సమయం అయితే నడుస్తుంది. ఎప్పుడైతే ఏలినాటి శని ప్రభావం నడుస్తూ ఉంటుందో ప్రతి విషయంలో కూడా అసంతృప్తి, తీవ్రమైన వేదన, ఏదన్నా ఆశించి దానికోసం కృషి చేస్తున్నా దానికి తగినంత ఫలితం లేక మానసికంగా ఇబ్బంది పడడం అనేది, దీనివల్ల చాలా రకాలుగా మీలో మీరే గుణించుకుంటూ బాధపడుతూ ఏంటి నాతో పాటు ఉండే వాళ్ళందరూ మంచిగా సెటిల్ అయిపోతున్నారు, నాకేంటి, నేను ఏ రకమైన డైరెక్షన్ తీసుకోవాలి, ఏం చేస్తే బాగుంటుందని మీలో మీరు చాలా రకాలుగా బాధపడడం, మనసు స్థిమితంగా లేకపోవడము, అన్ని దరిదాపుల్లోకి వచ్చి ఆగిపోవడము, చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో ఎక్కువ డిప్రెషన్లోకి మీరు లోనవ్వడం, ఇది దీంట్లో ఇండికేషన్ కనబడుతుంది. అంటే నడుస్తున్న ప్లాంటరీ పొజిషన్ కానీ ఒక పక్కన గోచార రీత్యా కానీ సపోర్ట్ అనేది చాలా చాలా తక్కువగా ఉన్న రీత్యా ఈ రకమైన ఇబ్బంది ఒకటి కనబడుతుంది. అలాగే వాస్తు ప్రకారం కూడా తీసుకుని మనం చూసుకున్నట్లయితే ఆగ్నేయపరమైన దోషం ఏదైనా ఉందో ఇంట్లోనే చూసుకోవాలి. అంటే మనం అనుకుంటాం డైరెక్ట్ ఈస్ట్లోనే ఉన్నాము అని, కానీ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే దక్షిణం రోడ్డు ఉంటుంది, తూర్పు రోడ్డు ఉంటుంది, మీరు ఈస్ట్లోనే ఉన్నాం అనుకుంటారు, కానీ కరెక్ట్గా మనం దిక్సూచి పెట్టి చూసినట్లయితే అది దక్షిణాగ్నేయం కానీ తూర్పు ఆగ్నేయం కానీ అయితే దానివల్ల కూడా ఆశించిన అభివృద్ధిలో మీకు ఆటంకాలు ఏర్పడడం, దానివల్ల మనసు స్థిమితం లేకపోవడము, చాలా డిప్రెసివ్ థింకింగ్ రావడం అనేది జరుగుతుంది. కనుక ఫలితాలు బాగుండడానికి పరిహారాలు బాగా పాటించండి. అందులో మొట్టమొదటిగా చేయవలసింది ఏంటంటే చేతికి ఆల్రెడీ ఏదైనా ముత్యం కానీ డైమండ్ కానీ తెల్లరాళ్ళు కానీ ఏదైనా పెట్టుకుని ఉంటే తీసేయండి. మీరు పెట్టుకోవాల్సింది నీలం పచ్చ, అంటే మయూర్ నీలం అంటారు, దాంతోపాటుగా గరుడ పచ్చ, రెండు 1 క్యారెట్ పైన కుడి చేతి మధ్య వేలికి పెట్టుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. లేదా చిటికిన వేలికి పచ్చ పెట్టుకొని మధ్య వేలికి నీలం పెట్టుకున్నా కూడా బాగుంటుంది. క్రమం తప్పకుండా శుక్రవారం దేవాలయ సందర్శన చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అలాగే రాహువుకి శనికి శుక్రుడికి సంబంధించి జపాలు చేసుకున్నా కూడా మంచి ఫలితం అనేది మీకు ఏర్పడుతుంది. అయితే ఇంట్లో ఈ రకమైన వాస్తు పరంగా ఇబ్బంది కనుక ఉన్నట్లయితే డైరెక్ట్ వెస్ట్ని కానీ డైరెక్ట్ నార్త్ని కానీ ప్రిఫర్ చేస్తూ మీ కార్యక్రమాలు చేసుకున్న మీదట అన్ని విధాలుగా బాగుంటుంది. అక్టోబర్ దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్ ఇండికేషన్స్ కనబడుతున్నాయి. వృత్తిపరంగా కూడా ఒక మంచి చేంజ్ అనేది ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఓకేనండి, మరొక కలర్ రెడీగా ఉన్నారు. నమస్కారం అండి, మీ హలో. పేరు చెప్పండి. అనురాధ అండి నా పేరు. డేట్ చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్ మా అబ్బాయి గురించి అడుగుదాం అనుకుంటున్నాను. మీ అబ్బాయి పేరేంటండి? సాయి లిఖిత్ అండి. వాడి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/2/2001 అండి. 28 28/4 2 అండి. 28 సెకండ్ మంత్ ఫిబ్రవరి ఫిబ్రవరి 2001. టైం టైం అండి 3:28 మధ్యాహ్నం. మధ్యాహ్నము 3:28. ఎక్కడ పుట్టారండి? 3:28. ఎక్కడ పుట్టారు? జన్మ వైజాగ్ లోనండి. సమస్య ఏంటండి? వాడికి పేరు ఎలా పెట్టాలి, నెంబర్, వాడు భవిష్యత్తులో చదువు ఎలా చదువుతాడు, వాడు ఎలా ఉంటుందని. ఓకేనండి, తప్పకుండా తెలుసుకోవచ్చు. పద్మజ రాణి గారు సమాధానం చెప్తారండి మీకు. అంటే అతనికి పేరు విషయం తీసుకున్నట్లయితే అతనికి నక్షత్ర రీత్యా తీసుకున్నప్పుడు మనం పెట్టవలసింది లీ మీద పెట్టాల్సి వస్తుందమ్మా. అంటే లీలామోహన్ లాగా లీ మీద పెట్టాల్సి వస్తుంది. ఇక రెండోది దీంతో పాటుగా ఫ్యూచర్ ఎలా ఉంటుందన్న విషయాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే ఫ్యూచర్ విషయంలో ప్రస్తుతం నడుస్తున్న దశలు ఎలా ఉన్నాయి, తర్వాత రాబోయే దశల గురించి కూడా తీసుకుంటే ప్రస్తుతం నడుస్తున్న మనకి శుక్రమహాదశ అనేది దాదాపుగా 2020 దాకా ఉంది. అయితే ఆ శుక్రుడు ఈ జాతకానికి చాలా వరకు యోగకారకుడుగానే ఉంటాడు కనుక మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. అది కూడా మంచి స్థానాల్లో ఉచ్చ స్థానాల్లోనే ఉండడం అనేది కూడా ఒక ప్లస్ పాయింట్. ఆ శుక్రుడి తర్వాత కూడా రాబోయే 2020 తర్వాత కూడా రాబోయే దశలు కూడా ఒకదానికొకటి వచ్చేవే ఉన్న స్థానాల రీత్యా కూడా బలబలాల్లో చాలా వరకు ఫేవరబుల్గానే ఉన్నప్పటికీ మధ్యలో ఎప్పుడైతే గోచర రీత్యా వస్తున్న దశల్లో ఎప్పుడైనా ఏలినాటి శనులు, అష్టమ శనులు, అర్ధాష్టమ శనులు లాంటివి వస్తున్నా, లేకపోతే నడుస్తున్న దశల్లోనే బాధక దశలు లాంటివి వస్తున్నా, లేకపోతే ఇవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు క్లబ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది మాత్రమే కాకుండా మిగిలిన విషయాలు కూడా తీసుకున్నప్పుడు వాస్తుపరంగా కూడా మనం గమనించుకోవాలి. కనుక వాస్తుపరంగా తనకి వెస్ట్ అనేది అంటే వీలైనంతవరకు పడమర అనేది అంత ఫేవరబుల్ కాదు కనుక ఒకసారి ఆ విషయాన్ని కూడా మీరు గమనించుకున్నట్లయితే చాలా మంచిది. వీలైనంతవరకు పడమరని అవాయిడ్ చేసినట్లయితే చాలా చక్కటి ఫలితాలు అనేవి అనుకుంటాయి.
అలాగే ఫ్యూచర్లో కూడా ఇక మిగిలిన అన్ని విషయాల్లోనూ బాగుండడానికి, ఆరోగ్యపరంగా బాగుండడానికి ఇప్పటి నుంచే దానికి మీరు అంటే ప్రస్తుతం అయితే అవసరం లేదు, ఒకవేళ స్టోన్ పెట్టవలసి వస్తే ఇన్ ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో మీరు పెట్టవలసింది కూడా పచ్చ అనేది ఒకటి, ఒక క్యారెట్ పైన కుడి చేతి చిటింగ్ వేలికి పెడితే బాగుంటుంది, ఇప్పుడు అవసరం లేదు. అలాగే క్రమం తప్పకుండా శనివారం దేవాలయ సందర్శన అనేది ఇప్పటి నుంచి అలవాటు చేసినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ముందు ఈ రకమైన కార్యక్రమాలన్నింటినీ అలవాటు చేస్తే అతని ఫ్యూచర్ గురించి మీరు పెద్ద దిగులు పడక్కర్లా. గుడ్ టైంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరండి? హలో, పేరు చెప్పండి. నా పేరు వినిపిస్తుందండి. ఋషికేశ్ అండి. హలో, డేట్ ఆఫ్ బర్త్ అండి? నా పేరు ఋషికేశ్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు మేడం. అంటే స్కూల్ సర్టిఫికేట్ ప్రకారము 4/4/1969. లేదండి, మీ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చెప్పండి. నా ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదు మేడం. మ్యారేజ్ అనేది ఉంది, తర్వాత మా అబ్బాయిది ఉంది, నాది లేదు ఒరిజినల్. మీరు ఎవరి గురించి అడగాలనుకుంటున్నారు? నా కోసమే. ఓకేనండి. సమస్య నక్షత్రం తెలుసా పోనీ? నాది స్వాతి మేడం. స్వాతి నక్షత్రం అండి. స్వాతి నక్షత్రం. సరే, ఓకే. సమస్య ఏంటి చెప్పండి. సమస్య ఏంటో పద్మజరాణి గారికి చెప్పండి. మీ పేరు ఋషికేశ్ కరెక్టేనండి, మీ సమస్య ఏంటో చెప్పండి బాబు. నేను మార్కెటింగ్ సైడ్ ఉన్నాను, ప్రైవేట్ జాబ్. ఫ్యూచర్ ఎనగ ఉంటుంది నాది. కొంచెం మీకు డేట్ ఆఫ్ బర్త్ లేదు, ఉజ్జాయింపుగా కూడా తెలియదేమో, ఫ్యూచర్ ఎలా ఉంటుందని అడగడం జరుగుతుంది వీళ్ళు. దీనికి సంబంధించి తీసుకున్నట్లయితే కనీసం బేసిక్ డేటా కూడా ఇవ్వడం కుదరలేదు. అంటే కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ఉన్నట్లయితే దానికి సంబంధించి మనం వివరంగా అన్నీ చెప్పడానికి ఆస్కారం ఉంది. అయినప్పటికీ కూడా మీరు అడుగుతున్న దాని ప్రకారం ప్రస్తుత సమయం రీత్యా మనం గమనించుకున్నట్లయితే నడుస్తున్న సమయంలో అన్ని రకాలైన ఆలోచనలు ఉంటాయి, ఆశలు ఉంటాయి, దాని పరంగా ప్లాన్ చేసుకుంటారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్న సమయం ఎలా ఉందంటే దానికి ప్రకారం మీరు వెళ్ళడానికి ఏదో రకమైన ఆటంకాలు, ఇబ్బందులు లాంటివి ఎదురవ్వడం అనేది, అంటే వెడుతున్న లైన్ కరెక్టా కాదా అని చెప్పి మీలో మీరు ఆలోచించుకోవడం, లేకపోతే ఇంకే రకంగా ఎదుగుదలకు ఏ రకంగా అయితే బాగుంటుందని చెప్పి ప్లాన్ చేసుకోవడం, ఆ ప్లాన్ పరంగా వెళ్ళడానికి ఏదో రకమైన అవరోధాలతో చాలా ఉక్కిరిబిక్కిరిగా ఉండే సమయంగానే మన జూన్ నుంచి మరి ఎక్కువైపోయింది, లాస్ట్ ఇయర్ నుంచి దీని యొక్క ప్రభావం అనేది. ఇది దాదాపు ఇక రాగల ఇంకొక 6 నెలల పాటు దీని యొక్క ప్రభావం అనేది విశేషంగా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా దాదాపు నవంబర్, డిసెంబర్ దాటిన దగ్గర నుంచి మీకు ఒక చక్కటి అవకాశం అనేది కనబడే ఛాన్స్ ఉంది. అప్పుడు మీకు ఆర్థిక పరంగా తీసుకున్న అన్ని రకాలుగా కూడా ఆశాజనకంగా ముందుకెళ్లే అవకాశం ఉన్నప్పటికీ మీరు ఈ లోపల చేయవలసింది ఏంటంటే శ్రీ రాజమాతాంగి నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు ఇక్కడ అక్కడ అని కాదు, ఎక్కడ కూర్చున్నప్పుడైనా సరే దాన్ని పఠించుకోవచ్చు. మీరు మానసికంగానైనా సరే శ్రీ రాజమాతాంగి నమః అనే మంత్రాన్ని పఠించుకున్నట్లయితే చాలా చక్కగా ఉంటుంది. అంతేకాకుండా మీరు చేయవలసింది ఏంటంటే వరిపిండి తర్వాత పంచదార కలిపి అక్కడక్కడ ఇంట్లో వేసినట్లయితే చీమలకు ఆహారం లాగా, దీనివల్ల కూడా ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు లేకుండా మీరు ముందుకెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. అలాగే వృత్తిపరమైన ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళడానికి, మీరు వృత్తిపరంగా ఎదుగుదలకి శ్రీ రాజమాతాంగి నమః పఠించండి. తప్పనిసరిగా అన్ని విధాలా ఆశాజనకంగా నవంబర్ తర్వాత నుంచి ఉంటుంది. మరొక కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి. మీ పేరు చెప్పండి. హలో, హలో, మీ పేరు చెప్పండి. విశ్వనాథం అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అది నవంబర్ 1983 11 నెల ఏంటండి? 22వ తారీఖు అండి. 20 ఉదయం మరొకసారి చెప్పండి, 9:35 వినిపించట్లేదు సరిగా. ఎన్నో తారీఖు? నవంబర్ 28 అండి, 1983. టైం చెప్పండి. మార్నింగ్ 9:35 అండి. ఓకే, ఎక్కడ పుట్టారండి? శ్రీకాకుళం అండి. నక్షత్రం తెలుసా అండి? పొబ్బా నక్షత్రం అండి. ఓకే, సమస్య ఏంటండి? అదే మ్యారేజ్ అండ్ జాబ్ రావట్లేదండి, మ్యారేజ్ అవ్వట్లేదు. ఎవరిది ఇది? ఓకేనండి, మీదే కదండి ఇది? మాదేనండి. అలాగేనండి. మ్యారేజ్ అవుట్ జాబ్ అండి, 7 years నుంచి చాలా ప్రాబ్లమ్స్ ఉంది. ఓకే, తగిన పరిష్కారం చెప్తారండి పద్మచరాణి గారు. ఓకే, అంటే థ్యాంక్ యూ. ఇక్కడ వివాహానికి సంబంధించి తర్వాత సెటిల్మెంట్ బట్టి గురించి అడిగినప్పుడు గత ఇంతకాలం నడిచిన సమయాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. దాదాపుగా మీకు 7 years బ్యాక్ నుంచి, అంటే 7-8 years బ్యాక్ నుంచి కూడా ఎప్పుడైతే ఏల్ నడిచిన అనే ప్రభావం అనేది నడిచిందో ఒకటి, రెండో దాంతోపాటుగా నడిచిన దశలు కూడా తీసుకుంటే కుజమహాదశ నడవడం అనేది, ఆ కుజమహాదశ కూడా ఇంకా ఉంది, దీని యొక్క స్పాన్ అయిపోలేదు. 2015 దాకా కూడా ఈ కుజుడి యొక్క దశే ఉంది. ఈ కుజుడు ఒకటి ఈ జాతకానికి సపోర్ట్ ఇవ్వగలిగిన ప్లానెట్ కాకపోవడము,
అదే సమయంలో నడిచిందంతా కూడా ఏలినాటి శని ప్రభావం. వీటి వల్ల ఏ రకంగానూ కూడా సాటిస్ఫాక్టరీగా లేకపోవడం, జీవితంలో ముఖ్యమైన అంశాల్లో ఏదో రకమైన ఇబ్బందులు అనేవి మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అది వివాహానికి సంబంధించి కావచ్చు, ఏ విషయమైనా ఏది మొదలుపెట్టినా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళలేకపోవడము, అన్నీ బాగున్నట్టుగా ఉన్న చివరి మూమెంట్లో అది ఆగిపోవడం అనేది, అన్ని దరిదాపుల్లోకి వచ్చి నిక్కవత మూమెంట్లో క్యాన్సిల్ అయిపోవడం, రకరకాలన్నమాట. ఒకటని కాకుండా మనస్థిమితంగా లేకుండా ఎదుగుదలలో అనేక రకాలైన ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ వచ్చారు. రెండోది వాస్తు ప్రకారం కూడా మనం తీసుకున్నట్లయితే, వాస్తు ప్రకారం తీసుకున్న దక్షిణం అనేది అంత ఫేవరబుల్ కాకపోవడం ఒకటి. దక్షిణంతో పాటుగా మీకు ఇటు పక్కన ఈశాన్యము, ఇంకో పక్కన మీకు తూర్పు కూడా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి రీత్యా కూడా ఎప్పటికప్పుడే జీవితంలో ఎదురు దెబ్బల్లాగా ఆశించిన ఫలితాలు లేకుండా ముందుకు వెళదామని ప్లాన్ చేసుకున్న దానికి వ్యతిరేకంగా మనం సెటిల్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడం, రాజీ పడ్డం, మనస్థిమితం లేకపోవడం, ఇవన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా ప్లస్ పాయింట్ ఏంటంటే పట్టుదల ఎక్కువ కలిగిన జాతకం కనుక ఎలాగైనా సరే అన్నిటికీ ఎదురీది ముందుకు వెళ్ళిపోతూ వచ్చారు. అయితే చిన్న చిన్న పరిహారాలు పాటించండి. మొట్టమొదటిగా చేతికి ఏదైనా మీరు ఆల్రెడీ పగడం లాంటిది ఏదైనా పెట్టుకుని ఉంటే తీసేయండి, చాలా రిస్క్ అది. ఈ జాతకానికి ఆల్రెడీ పెట్టుకుని ఉండుంటే మాత్రం తీసేయడం చాలా అవసరం. చేతికి అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి పెట్టుకోవడం, క్రమం తప్పకుండా శుక్రవారం మీరు అమ్మవారి కుంకుమ పూజ చేయిస్తున్నప్పటికీ కూడా మంగళవారం దేవాలయ సందర్శన చేయడం అనేది చాలా అవసరం. అయ్యప్ప కానీ లేకపోతే కుమారస్వామికి సంబంధించి కానీ వెళ్ళినట్లయితే బాగుంటుంది. దక్షిణపరమైన ఇబ్బంది లేకుండా చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా బాగుంటుంది. ముందు ఈ రకమైన కార్యక్రమాలన్నీ చేసిన మీదట తప్పనిసరిగా జూన్ దాటిన దగ్గర నుంచి చాలా చక్కటి టర్నింగ్ పాయింట్, అంటే మీ ఇప్పటిదాకా ఏవైతే పెండింగ్లో పడ్డాయో అన్నీ టక 1 by 1 జరిగే అవకాశాలు ఉన్నాయి. ముందు డైమండ్ పెట్టుకోండి, ఎడమ చేతి మధ్య వేలికి 11 సెంట్ల పైన మంగళవారం దేవాలయ సందర్శన, దక్షిణం కాకుండా చూసుకోండి. ముందు ఈ 3 పనులు చేయండి, జూన్ దగ్గర నుంచి మీకు అన్నీ అవుతాయి. మరొక కాల్ తీసుకుందామండి. నమస్కారం అండి, నమస్కారం అండి. మీ పేరండి? పవన్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్ అండి? 9/2/1969. ఎప్పుడు ఉదయం పుట్టారండి? 3:15. టైం చెప్పండి. ఉదయం 3:15. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ అండి. సమస్య ఏంటండి? డెవలపింగ్ లేదండి, చేంజ్ ఎప్పుడు వస్తుందని. నక్షత్రం అంటే ఓకే, నక్షత్రం తెలుసా అండి మీకు? స్వాతి అండి. స్వాతి నక్షత్రం. అలాగేనండి, పద్మజరాణి గారు చెప్తారండి మీ పరిష్కారం. అంటే డెవలప్మెంట్ గురించి అడగడం జరుగుతుంది. ఇక్కడ డెవలప్మెంట్ గురించి అంటే ఇక్కడ మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు ఇక్కడ ఎంతసేపు కూడా నడుస్తున్న దాంట్లో పక్కన మనకి శని మహాదశ నడవడం అనేది, ఇంకొకటి తీసుకున్నట్లయితే ఏలినాటి శని నడవడం అనేది. అయితే ఓ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ జాతకానికి ఏలినాటి శని అయినా లేకపోతే శని దశలైనా చాలా వరకు ఫేవరబుల్ చేస్తాయి. కాబట్టి మనం అంత కంగారు పడక్కర్లా, అక్కడ ఒక ప్లస్ పాయింట్గా తీసుకోవచ్చు. అలాగే అతి ప్రధానంగా నడిచేది ఎప్పుడైతే మనకి ఈ యొక్క ఏలినాటి శని అవుతున్నప్పటికీ ఎవరికైనా సరే ఏదన్నా చేద్దాం అనుకున్న విషయాల్లో ఆటంకాలు అనేవి ఖచ్చితంగా ఏర్పరిచే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ప్రస్తుత పరిస్థితుల్లో నడుస్తున్న దాని ప్రకారం జూన్ జూలై దాకా కూడా అన్ని రకాలుగా కూడా మనం ఆశించినట్టుగా ఎదుగుదల లేకపోవడం అనేది, దాని రీత్యా మానసిక సంఘర్షణకి లోనవ్వడం అనేది, ఇంత కృషి చేస్తున్నా తగినంత పరిహారం లేదేంటి, మనం ఆశించినట్టుగా ఫలితాలు లేవేంటని బాధపడడం జరిగే సమస్యగానే ప్రస్తుత సమయంలో తీసుకోవాలి. అయినప్పటికీ కూడా తర్వాత రాబోతున్న దశలు తీసుకున్నట్లయితే బుధ మహాదశ అనేది రాబోతోంది. ఆ బుధుడు వచ్చిన తర్వాత కూడా దాదాపుగా 2014-16 మధ్య కొంత మీరు ఆశించిన దాంట్లో ఒక ప్లాట్ఫామ్ ఏర్పడ్డా కూడా మంచిగా అన్ని విధాలా బాగుండాలంటే ఎంత లేదన్నా 2016 దాటిన తర్వాత చక్కటి డెవలప్మెంట్ ఉంటుంది. ఇక్కడ మీకు కూడా ఏంటంటే దక్షిణం అనేది ఇబ్బంది పెట్టేట్టుగా ఉంది. సాధారణంగా ఇవాళ చాలా వాటిల్లో మనకి దక్షిణపరమైన ఇబ్బంది ఉండేవే మనకు కనబడుతూ వచ్చాయి. కాబట్టి దక్షిణం అనేది మీకు అంత ఫేవరబుల్ కాదు, ముందు దాన్ని అధిగమించడానికి ప్రయత్నించండి. అలాగే చేతికి అవకాశం ఉన్నట్లయితే డైమండ్ 11 సెంట్ల పైన ఎడమ చేతి మధ్య వేలికి అవకాశం ఉంటే పెట్టుకోండి, పగడం లాంటిది ఏదైనా ఉంటే తీసేయండి. అలాగే మంగళవారం దేవాలయ సందర్శనం చేయండి. ఇవన్నీ చేసిన మీదట మీకు మంచి టర్నింగ్ పాయింట్ ఏర్పడాలంటే 2014 రావాల్సిందే. కానీ ఇప్పటికంటే కూడా చాలా విధాలుగా బెటర్గా ఉండే అవకాశం ఉంది. ముందు దక్షిణపరమైన ఇబ్బంది లేకుండా చూసుకుంటే అన్ని విధాలుగా బాగుంటుంది. మీరు దక్షిణం అంటున్నారు కదండి, వాస్తుపరంగా బాగుండదని అంటున్నారు కదా, అంటే ఎందుకు బాగుండదు జాతకపరంగా అనేది వివరిస్తారండి? అంటే ఎందుకు బాగుండదు అని కాదు, సాధారణంగా కొంతమంది జాతకాలు తీసుకున్నట్లయితే అంటే ఇవాళ మనం చూసిన వాటిలో ఎక్కువ భాగం చాలామందికి దక్షిణం సూటబుల్ కాదు అని వచ్చింది. అంటే అవ్వడం దిక్కులు అన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రతి దిక్కు అందరికీ సూట్ అవుతుందని కాదు, ఏది అవ్వదని. కొంతమందికి తూర్పు పడని వాళ్ళు ఉంటారు, ఉత్తరం పడని వాళ్ళు కూడా ఉంటారు, ఈశాన్యం పడని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ దిక్కు పడని వాళ్ళకి కనుక అదే దాంట్లో ఉంటున్నప్పుడు అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ వ్యక్తికి దక్షిణం పడకపోతే దక్షిణ ముఖంలో ఇందాక కూడా ఇంకొక జాతకం వాళ్ళకు కూడా దక్షిణం పడదు.
దక్షిణం పడినప్పుడు అది ఎలా ఉంటుందంటే ఆ వ్యక్తికి ఆశించిన వాటిలో ఎదుగుదల లేకపోవడము, ధైర్య సాహసాలు ఎన్నున్నా కూడా అవి సన్నగిల్లిపోవడము, మానసికంగా ఒకలాంటి నిర్లిప్తతకి లోనవ్వడం అనేది, పెట్టుకున్న ప్లాన్స్కి వ్యతిరేకంగా అన్ని విషయాలు జరుగుతుంటే చాలా డిప్రెషన్ థింకింగ్ అనేది వచ్చేయడం అనేది ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. అంటే ఆ జాతకానికి అది పడకపోతే, అంటే దాంతోపాటుగా ఎలా ఉంటుందంటే దక్షిణం ముఖద్వారం ఉన్నా, దక్షిణం తెగినా, దక్షిణం పెరిగినా, దక్షిణం డౌన్లో ఉన్నా ఇవన్నీ కూడా దక్షిణపరమైన ఇబ్బంది అంటారు. కేవలం దక్షిణ ముఖమే కాదు, వాస్తుపరంగా చూసుకున్నప్పుడు ఆ రకమైన ఇబ్బంది ఏదున్నా ఈ జాతకాలకి వీళ్ళు ఆశించిన అభివృద్ధి లేకపోవడం, వృత్తిలో వీళ్ళు ఎంతో కష్టపడతారు, పైకి వెళ్ళడానికి ట్రై చేస్తారు, కానీ దానికి సంబంధించినంత ప్రతిఫలం రాకుండా మానసికంగా ఒకలాంటి వ్యధకి లోనవ్వడం, వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడం, పెట్టుకున్న ప్లాన్స్ అన్నీ కూడా అవి ఇదైపోవడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. కనుక దానివల్ల వాళ్ళకి స్థిమితం అనేది ఉండదు. అప్పుడు దాన్ని మనం అధిగమించినట్లయితే బాగుంటుంది. ఓకేనండి. వాస్తు ప్రభావం అంటారు కదా, వాస్తు ప్రభావం అనేది ఇంటి యజమాని మీద కాకుండా పిల్లల మీద కూడా చూపుతుందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉందంటే మనం ఒక చోటకి అందరం కలిసి బయటకు వెళ్తున్నప్పుడు వర్షం అనేది పడితే కేవలం ఒకళ్ళ మీదే పడదా, పడుతున్న అందరి మీద పడుతుంది కదా. అలాగే వాస్తు అనేది అందరి మీద ఉంటుందని ప్రభావం. అంటే యజమాని మాత్రమే కాకుండా ప్రతి వ్యక్తి మీద కూడా వాస్తు యొక్క ప్రభావం అనేది ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి కొన్ని చోట్లయితే, అందుకే మనం వింటూ ఉంటాం కొన్ని మాటలు కూడా, బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్న మాటలు, ఇలాంటి సామెతలన్నీ కూడా ఒకప్పుడు పెద్దవాళ్ళు ఉపయోగించారు. అంటే వాటి మీద కూడా ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వ్యక్తులకి ప్లస్గా ఉందనుకో, ఆ వాస్తు ప్రభావం కనుక ఫేవరబుల్గా ఉంటే వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది చాలా స్పష్టంగా వాళ్ళు ఆశించిన రీతిలో చాలా ఈజీగా జరిగిపోతుంది. ఎప్పుడైతే అది వాళ్ళకి ఫేవరబుల్ కాదో, అదేంటి మేము ఈస్ట్ పెట్టి కట్టుకున్నాం కదా చాలా చక్కగా ఇల్లు,